వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకుంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు చేర్పుల వ్యవహారం పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై సర్వేలు చేయించిన జగన్ పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించి వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జీల నియామకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్ దక్కని వారు, పార్టీలో అసంతృప్తికి గురైన వారు తమ పార్టీలోకి వస్తారని ఆశలతో ఏపీ కాంగ్రెస్ కాచుకు కూర్చుంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఏపీ తెలంగాణ విభజన తరువాత పూర్తిగా ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఆ పార్టీలో చెప్పుకోదగిన నేతలు కానీ, గ్రామ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు కానీ పెద్దగా లేరు. ఎక్కువ మంది ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో చేరిన వారే. అయితే కర్ణాటక, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోనికి రావడంతో ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు ఊపు తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్తులు, పార్టీ టికెట్ దక్కని వారు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్లో చేరుతారని ఆశలు పెట్టుకుంటుంది. ఎందుకంటే వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన వారే కావడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వీరంతా వస్తారని ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు టికెట్ దక్కే ఛాన్స్ లేదని టెన్షన్లో ఉన్న నేతలతో కాంగ్రెస్ కీలక నాయకులు కొంతమంది సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైసీపీలో ఇమడలేని వారు, టీడీపీ జనసేన వైపు వెళ్లలేని వారు కాంగ్రెస్ పార్టీలోనికి వస్తారని, పార్టీకి తిరిగి పునర్వైభవం వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.